చేసి చూస్తాం. ముందుగా మనం ఏం చేస్తున్నాం, 2 పాయింటర్ అప్రోచ్లో ముందు I ఇండెక్స్ అనేది 0 తీసుకుంటున్నాం, J ఇండెక్స్ అనేది 1 తీసుకుంటున్నాం. అంటే J అనేది నేను ఒక ఫర్ లూప్లో పెట్టుకుంటాను అనమాట. J = 1, J <n, J++. సో ఇక్కడ నేనేం చెక్ చేసుకుంటున్నాను, ఇఫ్ ఈ ith ఇండెక్స్లో ఉండేది jth ఇండెక్స్లో ఉండేది సేమా కాదా అని చెక్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఈ అర్రే ARR అనుకుంటే ARR(i) ≠ ARR(j) ఇండెక్స్లో ఉండేది ఈక్వల్ కాకపోతే, ఇప్పుడు ఈక్వలే కానీ ఈక్వల్ కాకపోతే నేనేం చేయాలనుకున్నాం, ఇక్కడ చెప్పినట్టు I++ చేసి ARR(i) = ARR(j) అనేది చేయాలి. సో అప్పుడు మనకి ఆ యూనిక్ ఎలిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ J ఇక్కడ పాయింట్ అయింది, I ఇక్కడ పాయింట్ అయింది అనుకున్నాం. ఈ రెండు డిఫరెంట్. ఇప్పుడు I, J డిఫరెంట్ అయినప్పుడు ఏం చేయాలి, I++ చేస్తే ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది. I అనేది ఇప్పుడు 1 అయి ఉంటుంది I++ చేసినప్పుడు. అప్పుడు మనం ఈ jth ఇండెక్స్లో ఉన్న 2ని ఇక్కడికి అప్డేట్ చేస్తున్నాం, అంతే కదా. సో ఇలా చేస్తే మనకు వచ్చేసి డూప్లికేట్ అనేది రిమూవ్ అవుతుంది.